నాకైతే ఈరోజు ఎందుకో గుడ్ల కూర తినాలనిపించింది. అందుకని ఒక 4 గుడ్లు అయితే తీసుకొని ఉడకపెట్టుకున్నాను. అలాగే సన్నగా ఆనియన్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులో ఏదో ఒక గుడ్డ అయితే పగిలిపోయినట్టు కొడుతుంది. నాకైతే నిజమే పగిలినట్టుంది. ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ పోసాను. ఆ తర్వాత కొంచెం సాజీర వేసి కొంచెం వేయించాను. ఇలా వేగిన తర్వాత ఒకటైతే మనం గుడ్డని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కనకైతే పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇలా కోసిన ఆనియన్స్ అయితే కడాయిలో వేసి కలుపుకున్నాను. ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో కొంచెం మనము వేడి అల్లిగడ్డ పేస్ట్ అయితే వేయాలి. ఇది కొంచెం వేడి అయ్యాక చూడండి అల్లిగడ్డ పేస్ట్ కూడా వేసాను. అందులోనే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పసుపు, కారం, అలాగే నోటికి సరిపడంత ఉప్పు వేసి ఒక 5 నిమిషాల తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా లేదా మన దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు వేయాలి. చికెన్ మసాలా లేదా ధనియాల పొడి ఏదో ఒకటి వేసుకొని అయితే ఉంచుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం సేపు ఉంచి ఇలా గుడ్డని అక్కడక్కడ ఇలా సింపుల్గా వదిలేసేయాలి. చూసారా ఇలా వదిలేసిన తర్వాత నేత మూత పెట్టుకొని మరో 5 నిమిషాలు ఉంచాను. తర్వాత చూడండి కలిపి అయితే చూస్తే వావ్ సూపర్గా ఉంది. నాకైతే నచ్చింది. మనకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.